అసలు ఒకేసారి 2 సిల్వర్ ప్లే బటన్స్ అన్బాక్సింగ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదన్నమాట. ఏదో అసలు నా దగ్గర చెల్లిగా అవ్వలేనప్పుడు మనీ ఎర్నింగ్ కోసం స్టార్ట్ చేసిన ఇది ఇప్పుడు నన్ను వందల మందికి పరిచయం చేసింది. అండ్ వందల మందికి నన్ను బయటికి వెళ్తే జేసం పిల్ల కదా అని గుర్తించేలా చేసింది. నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసింది. అండ్ నేను చాలా 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 గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతానన్నమాట. నేను మంచి డెసిషన్ తీసుకున్నాను లైఫ్లో ఒకటి అని చెప్పేసి. అయితే ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కానీ, ప్రజెంట్ నేనున్న కరెంట్ సిచ్యువేషన్లో కానీ, అంటే ఎర్లీ బిఫోర్ యూట్యూబ్ అండ్ ఆఫ్టర్ యూట్యూబ్ లాగా ఉందన్నమాట పరిస్థితి. కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తాను తర్వాత, అయితే బిఫోర్ యూట్యూబ్ అండ్ ఆఫ్టర్ యూట్యూబ్ లాగా ఉంది పరిస్థితి. ఇప్పుడు నేను మీతో ఏం షేర్ చేయాలనుకుంటున్నా అంటే, బిఫోర్ యూట్యూబ్ అంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నాను అన్న దగ్గర నుంచి అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ బీయింగ్ కంటెంట్ అంటే లైక్ కంటెంట్ క్రియేటర్గా ఇప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నప్పటికి ఇప్పుడు నేను ఏమి అసలు ఇన్ఫ్లుయెన్సర్గా అయిన తర్వాత నేను ఏం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు 3 విషయాలు గమనించవచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నేను పర్టికులర్గా ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, జేసం పిల్ల అండ్ జేసం బైట్స్ యూట్యూబ్ ఛానల్స్. ది సేమ్ నేమ్స్ తోటి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇంత జర్నీ నేను 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఓన్లీ అబౌట్ ఫైనాన్షియల్ బేస్డ్ మీద పోతుంది అనమాట ఈ వీడియో. ఎందుకంటే ఆల్ అబౌట్ మనీ అయిపోయింది నా లైఫ్లో కొన్ని థింగ్స్ చూసిన తర్వాత. సో దాని బేస్ మీదే వచ్చాను. విషయం ఏంటంటే, మనీ ఎర్నింగ్ కోసమే యూట్యూబ్లోకి వచ్చా. అండ్ ఎర్న్ చేసిన తర్వాత యూట్యూబ్లో మనల్ని మనీ ఇస్తూ ఎంత అట్రాక్ట్ చేస్తుంది అనే విషయాన్ని కూడా చెప్తాను. అండ్ అదే మనీ తీసుకుంటూ నేను కొన్ని విషయాలు రిగ్రెట్ అయ్యాను అనమాట. ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తాను. అవి బయట మనీ సంపాదిస్తే వచ్చే రిగ్రెట్స్ కాదు, కేవలం ఇన్ఫ్లుయెన్సెస్గా వచ్చే మనీకి మాత్రమే నేను రిగ్రెట్ అయిన విషయం అనమాట. దాన్ని మాత్రమే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ సిల్వర్ ప్లే బటన్స్ కూడా 2 వచ్చాయి. ఆ రెండింటిని కూడా ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను, అది విషయం. అండ్ సిల్వర్ ప్లే బటన్స్ గురించి కూడా ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎనీవేస్, నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకునే ముందు బిగ్గెస్ట్ థ్యాంక్స్ అందరికీ కూడా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల అండ్ జిఎస్ఎం బైట్స్ చూసే పీపుల్కి కూడా హాయ్. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో మీతో నేను ఏం షేర్ చేసుకోవాలనుకున్నాను చెప్పాను కదా. అయితే చక్కని 2 సిల్వర్ ప్లే బటన్స్ మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేసేటప్పుడు ఈ విషయం చెప్తా. సిల్వర్ ప్లే బటన్ అనేది మనకి 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనకు వస్తుంది. ఇది కంప్లీట్ అయిన అంటే మనకి చూపించగానే కాదు, కంప్లీట్ అయిన తర్వాత మనకి గూగుల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఎప్పుడు వచ్చిందంటే 2 వీక్స్కి వస్తుంది ఒక మెయిల్. ఆ మెయిల్లో మనకి సిల్వర్ ప్లే బటన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అని వచ్చింది. అప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీరు మంచి టాలెంట్ అన్నీ చదువుకోగలమా, ఎటువంటి ఇది లేకుండా చేయగలమనుకుంటే చేసుకోండి, లేదు అనుకుంటే ఎవరికైనా టెక్ ఛానల్ వాళ్ళకి ఇచ్చి చేయించుకోవచ్చు. అండ్ సిల్వర్ ప్లే బటన్ రాగానే మీకు మెయిల్ వస్తుంది కదా, ఆ మెయిల్ రాగానే అప్లై చేసుకోండి. మీకు ఎమ్మటే ఏ ఇష్యూ లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నాలాగా జేసం పిల్లకి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది మంది. నేను ఇప్పుడు 1 month బ్యాక్ అప్లై చేశాను. 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను అప్లై చేయలే, ఆపా. ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏంటంటే ఒక ఇష్యూ వచ్చింది నాకు. సో దానివల్ల నాకు కొంచెం లేట్ అయింది. రెండింటిని ఒకేసారి చూపిద్దామన్న ఇదిలో నేను ఇంకా కొంచెం లేట్ చేశాను. సో అది విషయం. ఇది మనకి సిల్వర్ ప్లే బటన్ ఇంత వచ్చేది. ఇంతకుముందు నేను చూసినప్పుడు అయితే ఇంకో దీని మీద పెద్దగా వచ్చేది, ఇప్పుడు ఇంతే వచ్చిందనమాట అది. అండ్ దీనికి తోడు ఇది సర్టిఫికేషన్ ఒకటి వచ్చింది. అండ్ ఇది మనకు వచ్చేసి యూట్యూబ్లో వచ్చే అవార్డ్స్ గురించి ఒక కార్డు ఇచ్చారనమాట. సేమ్ నాకు జేసం బైట్స్ కూడా ఒక సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. రెండిట్లో కూడా దాటారు కాబట్టి. అండ్ ఐ హోప్ నేను నెక్స్ట్ 1 million కొట్టాలి అనుకుంటున్నాను. 1 million అప్పుడు ఏమన్నా అది గోల్డెన్ ప్లే బటన్ ఎప్పుడు వచ్చింది, 1 millionకి వస్తుందో 20 million 2 millionకి వచ్చిందో మరి
తెలీదు. బట్ చూద్దాం, గోల్డెన్ ప్లే బటన్ కూడా వస్తేనే నేను, అండ్ ఇది వచ్చినందుకు నేనేం సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఏదో సాధించానన్న ఫీలింగ్ అయితే నాకు లేదు ఇప్పుడు వరకు కూడా. ఏంటి అంటే చెప్తా ఇంకా దీని గురించి, సిల్వర్ ప్లే బటన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నాకు కామెంట్ చేయండి, నేను వాటి గురించి ఆన్సర్ చేస్తూ మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. బట్ ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైతే విషయాలు చెప్పాలి అనుకున్నానో అవి కూడా షేర్ చేసుకుంటాను. ఓకే, సో మీకు సిల్వర్ ప్లే బటన్ అయితే చూపించేస్తాను కదా. ఇప్పుడు విషయం ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు నా ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఎలా ఉండేది అంటే, నేను డిఎస్సి నేను నార్మల్గా బీఈడీ చేశాను, తర్వాత డిఎస్సి రాశాను, నాకు టెట్ 125 మార్క్స్ వచ్చాయి. బట్ డిఎస్సిలో మాత్రం నాకు పోస్టులు సరిగా లేకపోవడము, అట్ ది సేమ్ టైం అండ్ మార్క్స్ ఏజ్ని చూసి అట్లా ఇట్లా చేస్తారని చెప్పేసి బోల్డ్ అండ్ డౌట్స్ ఉన్న తర్వాత అంత కష్టపడి చదివి ఆ జాబ్ రాకపోతే మెంటల్గా మనం చాలా డిస్టర్బ్ అవుతాము అన్న సిచ్యుయేషన్లో మళ్ళీ సాఫ్ట్వేర్ కోచింగ్కి మా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు. ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ కూడా తీసుకున్న తర్వాత నాకు అక్కడ కూడా లే ఆఫ్ సంథింగ్ ఆల్రెడీ ఉన్న జాబ్లో పికేస్తున్నారు అని ఇట్లా చూస్తున్న తర్వాత అది కూడా మనకు రాదులే అని ఫిక్స్ అయ్యాక నేను ఇంకా సడన్గా ఫిక్స్ అయ్యాను, ట్రై చేద్దాం, యూట్యూబ్ కూడా ట్రై చేద్దామని ర్యాండమ్గా పిక్ చేసుకున్నాను. చేసినప్పుడు ఏంటి అంటే నాకేం చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి అన్నీ నా పర్సనల్గా నేనే చూసుకున్నాను. బట్ వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఒక 1 month టైం పట్టింది. అన్నీ తెలుసుకున్న తర్వాత ఫైనల్గా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారు, బట్ మా నాన్నకి చెప్పలేదు. నేను ఏం చేసినా మా నాన్నకి చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అలవాట్లేదు, భయం వల్ల అలవాట్లేదు అనమాట. సో చెప్పకుండానే స్టార్ట్ చేశాను. తర్వాత వన్స్ పబ్లిక్ చేసిన తర్వాత వీడియోస్ అప్పుడు నాకు ఎలాంటి ఇది లేదనమాట. వన్స్ పబ్లిక్ అయిన తర్వాత నుంచి హెడేక్ స్టార్ట్ అయిపోయింది. నా ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఎవరి నుంచి సపోర్ట్ తీసుకోకుండా నా మనీ నేను ఎర్న్ చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. నా అవసరాన్ని నేను తీర్చుకోవాలి, అండ్ మాకు ఏదైనా అవసరం ఉంటే లైక్ హాస్పిటల్కి కానీ లైక్ ఇంకేదైనా వస్తువులు కానీ, మేము స్టార్ట్ చేసినప్పటికీ మాకు బేసిక్ థింగ్స్ కూడా ఇంట్లో లేవు. మేము ఇల్లు కట్టించుకుంటాం, నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇల్లు మేము కట్టించుకుంటున్నాం. బికాస్ అప్పటికే కిషోర్కి జాబ్ వచ్చేసింది కాబట్టి కిషోర్ కట్టించుకున్నాడు, నా మనీతో ఏది కాదు. అప్పటికి నా ఫైనాన్షియల్ స్టేటస్ నాది నా పర్సనల్గా అయితే 0. నా వస్తువులు కూడా నేను కొనుక్కోలేని సిచ్యువేషన్ అనమాట. అట్లా నాకంటే చిన్నవాడి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవడం నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఇచ్చింది కాబట్టి నేను సంపాదించాలి అనే ఇదితో ఉన్నాను. నాతోటి వాళ్ళందరూ అప్పటికే సంపాదించేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ నేను టీచింగ్ జాబ్ చేశాను, నేను కాదనట్లేదు, బట్ ఆ శాలరీ నాకు సరిపోలేదు అని అనిపించింది అనమాట. ఇది కాదు నేను అనుకున్నది, ఇంకా నేను ఎక్కువ ఎర్న్ చేయాలి అని. లైఫ్లో ఆ మాత్రమే ఎర్నింగ్ ఉంటే అది చాలా కష్టము, ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాము అని చెప్పేసి ఇంకా నాకు ఎక్స్ట్రా ఎలాగూ టైలరింగ్ వచ్చు కదా, సో అలా అనుకున్నా. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే నాకు ఏం వీడియోలు పెట్టాలో అంతగా ఏం క్లారిటీ లేదు. కిషోర్ ఏమో కుకింగ్ పెట్టమంటాడు, నాకు కుకింగ్ రాదు. వ్లాగ్స్ చేస్తూ ఉన్నాంలే అనుకున్నా, బట్ వ్లాగ్స్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ కెమెరా పెట్టుకొని చేద్దామంటే మనకేమో సిగ్గు. అట్లా ఏమో ఎనీవేస్ ఒక 10 వీడియోస్ పబ్లిక్ చేసిన తర్వాత నాకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఎర్నింగ్ పాయింట్ మీద స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఊర్లో వచ్చిన నెగిటివిటీ అనేది అంతా ఇంత కాదు. అందరూ ఎంత ఎగతాళిగా మాట్లాడారో, ఎందుకంటే బికాస్ నేనే ఫస్ట్ యూట్యూబర్ అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసి లైక్ అంటే అమ్మాయిని, అందువల్ల మా వాళ్ళకి ఒక ఐడియా లేకపోవడం వల్ల పల్లెటూరు కాబట్టి వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తూ మాట్లాడారు, ఏదేదో చేస్తున్నారు. నా మాటలకి ఇదికి దగ్గర ఉండి చూసిన వాళ్ళు కాబట్టి ఏదైతేనేమో ఎన్నో మాటలు పడ్డాను. ఏంది ఏమైనా సరే వదలవద్దు అని చెప్పి అనుకున్నాను. అండ్ నా బిగ్గెస్ట్ సపోర్ట్ అయితే కిషోర్, ఆయనకుండే నన్ను పుష్ చేస్తూనే ఉంటాడు, చేసుకో అని చెప్పేసి. అండ్ అమ్మ కూడా సపోర్టే. బట్ మా నాన్నకి ఎక్కిచ్చారు చాలామంది, అమ్మాయి అట్లా వీడియోలు చేయొచ్చా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, ఇబ్బంది పడతావు, ఎవరు రారు అని చెప్పేసి. అండ్ అది మా నాన్న, అఫ్కోర్స్ అది నిజమే, స్టిల్ అదే పాయింట్ మీద మేము ఇబ్బంది పడుతున్నాము, నేను కాదనట్లేదు. కానీ ఎందుకు రాంగ్గా చూస్తున్నారో నాకు అర్థం కాలేదు. సో అప్పుడు సిచ్యువేషన్ అలా ఉండేది. అండ్ లేడీస్ పిచ్చిగా మాట్లాడేవాళ్ళు, నేను ఏది కేర్ చేయలేదు. ఇలా మాటలు నాకు వినిపిస్తున్నాయని తెలిసిన తర్వాత నేను ఇంట్లో నుంచి బయటికి పోవడానికి భయపడ్డాను. బికాస్ ఆ మాటలన్నీ నాకు చెవిని పడి నేను డిసప్పాయింట్ అవుతాను.
నేను అనుకున్నది సాధించలేను అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మానేసా పూర్తిగా. స్టిల్ ఇప్పటికీ నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను. ఎందుకంటే నాకు అవసరమైతే నేను వెళ్తాను, లేకపోతే లేదు. కానీ వాళ్ళ మాటలు విని నేను ఆగిపోవద్దు అని చెప్పేసి చెవులు మూసుకొని నా పని నేను చేసుకుంటూ వచ్చా. ఒక 3 monthsకి నాకు పిచ్చెక్కిపోయింది. అసలు వీళ్ళ మాటలకి నేను ఇంకా అసలు ఎందుకురా పెట్టినాను, ఇంక నేను ఎక్కడ వేస్ట్ స్టార్ట్ చేసింది అట్నే పోతుందేమో అనే ఇదిలో మా నాన్న నన్ను ఏంటి ఫోన్ పట్టుకుంటే తిట్టేవాడు అనమాట. ఫోన్ పగలగొడతాను అంత ఇదిగా తిట్టిన రోజులు ఉన్నాయి. ఇంకా నాకు విసుగొచ్చి మానేయడం కంటే ఇంటి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతే నాకు వీళ్ళ బాధ తగ్గిద్ది అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాం అన్నయ్య వాళ్ళ దగ్గరికి. అండ్ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 monthsకి నాకు ఒక వీడియో వైరల్ అయిపోయింది. బట్ 4 months వరకు నేను సరదాగా కుకింగ్ చేసినవి ఎట్టెట్టెట్టో చేశాను. బట్ వన్స్ నేను ఏదైతే టైలరింగ్ నాకు వచ్చిన పని ఉందో దాని మీద వీడియోస్ పెట్టిన ఒక 10 వీడియోస్ పెట్టంగానే నా వీడియోస్ అలా వెళ్ళిపోయాయి అనమాట. దెన్ నేను రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, రాని పనిని చేసే బదులు వచ్చిన పనినే ఇంకొంచెం కష్టపడి అవసరం ఉన్నా లేకపోయినా చేయడం మంచిది అని. దెన్ అప్పటి నుంచి ఇంక నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు రివ్యూ గురించి కూడా తెలిసిందనమాట. రివ్యూస్ కూడా స్టార్ట్ చేశాను, లైక్ యాప్స్ నుంచి ఇట్లా. ఆ తర్వాత కొన్ని ప్రమోషన్స్ రావడం జరిగింది, లైక్ కొలాబ్స్, ఇన్స్టాగ్రామ్ కొలాబ్స్ ఇట్లాగా. అండ్ ఇప్పుడైతే బ్రాండ్ కొలాబ్స్ కూడా వస్తున్నాయి. దానికి నేను కూడా హ్యాపీనే. బట్ బ్రాండ్ కొలాబ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. సో నా వరకు నేనేమనుకున్నానంటే, నేను ఏది చేసినా ఇప్పుడు రివ్యూస్ విషయంలో హానెస్ట్గా ఇవ్వాలి. అంటే నేను చాలా గమనించాను అనమాట. అవే నేను తీసుకుంటాను, బట్ నాకు అవి నచ్చవు, ఎందుకో తెలియదు. అట్లాంటప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను, బాగలేకపోతే బాగాలేదని చెప్దాం, బాగుంది అంటే బాగుందని చెప్దాం. ఇష్టపడేది తీసుకునే వాళ్ళు ఎవరైతే ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. బట్ మన నుంచి ఒక అబద్ధపు మాట రాకూడదు అని చెప్పేసి ఫీల్ అయ్యాను, చేశాను. ఓకే ఫైన్. 6 months గడిచినాయి. 6 monthsకి నా ఛానల్ మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత ఒక 1 monthకి నాకు పేమెంట్ వచ్చింది. ఫస్ట్ పేమెంట్ 15,000 అట్లా వచ్చింది. అలా నాకు ఒక 6 months వరకు 20-25 అట్లనే వచ్చిందనమాట. ఆ తర్వాత కొంచెంగా నేను పెట్టే వీడియోస్ని బట్టి, నాకు వచ్చే వ్యూస్ని బట్టి, పడే యాడ్స్ని బట్టి ఇట్లా సంథింగ్ పెరుగుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ నుంచే ఇలా తీసుకుంటున్నాను. డైరెక్ట్గా చెప్పడానికి కుదరదు. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ ఆ వచ్చిన మనీతోటి నా ఖర్చులన్నింటినీ, నా ఇన్వెస్ట్మెంట్కి కానీ అలా నాకు కావాల్సిన మిషన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఇంకో కొత్త మిషన్ కూడా కొనుక్కున్నాను 20,000 పెట్టేసి. అండ్ అవి నాకు అది అవసరం కాబట్టి. అండ్ నాకు మా ఇంట్లోకి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకున్నాము. అండ్ నాకు అవసరమైనవి అన్నీ కొనుక్కున్నాను. నా మనీతో నేను కొనుక్కుంటున్నాను. నేను ₹1 నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అంటే నన్ను అడగడానికి కూడా ఎవరు, నన్ను అమ్మాయికి అవసరం ఉంది కొనుక్కుంటుంది, మనల్ని ఏం అడగట్లేదు కదా అని ఇంట్లో వాళ్ళు కూడా ఏమనట్లేదు. సో అట్లా నా ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ అయ్యాను అనమాట. మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమంటారు, ఒక మన మనీ మనమే ఎర్న్ చేసుకుంటాం కాబట్టి మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మనం దేనికి భయపడం అనమాట. ఫస్ట్ థింగ్, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉండదు అని నేను గమనించుకున్నాను. ఆ ఇన్సెక్యూరిటీస్ ఫీలింగ్స్ అన్నీ పోయిన తర్వాత నేను ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ నేను అనుకున్న థింగ్స్ అన్నీ కొనేసుకున్నాను. అండ్ నేను అనుకున్న, మా ఇంట్లో ఇప్పటి వరకు మేము ఒక బండి లేదనమాట. లైక్ అంటే ఇంట్లో ట్రావెల్ చేయడానికి మాకు ఒక బండి కూడా లేదు. ఈవెన్ స్కూటీ కానీ సైకిల్ కానీ ఇప్పటి వరకు కొనుక్కోలేదనమాట. అది కూడా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు నేను. అండ్ ఇంకొక విషయం ఉంది, దానికి ఆల్మోస్ట్ కొంచెం ఖర్చు అయింది. అది కూడా నేను అచీవ్ చేస్తాను అని ఫీల్ అవుతున్నాను. అంటే 0 నుంచి నేను ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదు. నా దగ్గర ఉన్న ఫోన్తోనే స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న క్లాత్స్తోనే నేను కుట్టాను. అండ్ నేను పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. నేను సక్సెస్ అయ్యే వరకు కూడా, అంటే ₹1 నా చేతికి వచ్చే వరకు కూడా పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. ఈవెన్ నేను మానిటైజేషన్ చేయించుకోవడానికి కూడా నాకు చేయడం రాదు. ఎక్కడ మానిటైజేషన్ క్యాన్సిల్ అయిద్దో అని చెప్పేసి, ఏదైనా అనవసరమైంది నొక్కుతానేమో అని చెప్పి దాన్ని మానిటైజేషన్ ప్రాసెస్ చేయించుకోవడానికి టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కూడా నా దగ్గర మనీ లేకపోతే ఆ మనీ కూడా కిషోర్ ఇచ్చాడనమాట అప్పట్లో నేను పెట్టిన దానికి. సో అప్పుడు కూడా నాకు కొంచెం ఫీలింగ్ ఉన్నింది, నేను మనీ ఎర్న్ చేసిన తర్వాత నేనే ఇద్దాము అని చెప్పేసి. ఇంకా నేను అనుకునేవన్నీ ఆల్మోస్ట్ చేసేసానండి. ఇంక ఇప్పుడు నేను
నా వరకు నేను ఇన్సెక్యూర్గా లేకుండా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడమే కాకుండా ఇప్పుడు చాలామందికి నేను ఇప్పుడు బయటికి వెళ్తే నేనేంటో తెలుస్తుంది, నేను నా ప్రవర్తన ఏంటో తెలుస్తుంది, నేను ఎలా ఉంటాను, నేనేంటి అనేది అర్థమవుతుంది. అండ్ ఇంకొన్ని విషయాలు తెలియనివి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు కానీ బట్ చాలామంది నేను బయటకు వెళ్తే పలకరించడం, గుర్తుపట్టడం అనేది ఇంకొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మా అమ్మ తను భయపడ్డదానికి ఇప్పుడు నేను ఉన్నదానికి తను చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మా నాన్న కూడా అప్పుడు ఎంత అయితే భయపడ్డాడో ఇప్పుడు దానికి రెట్టింపు స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ నేను చేసే వాటన్నిటికీ సహకరిస్తున్నాడు కూడా, తను కూడా ఏమనట్లేదు. సో మనం కష్టపడి మన అన్నిట్లో కొంచెం ముందుకెళ్తే మనకేమీ లేకపోయినా మనల్ని ఒకప్పుడు అన్న వాళ్ళే ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తారు అని నేను ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా నాకు చాలా ఎమోషనల్గా ఉంది చెప్పాలంటే. బికాస్ సిల్వర్ ప్లే బటన్స్ వచ్చాయి కాబట్టి నేను ఇప్పటివరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే ఫైన్, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, ఎర్న్ చేసుకుంటున్నాను, అంత బాగానే ఉంది. ఇదంతా నా యూట్యూబ్ కష్టం అనేది మొత్తం నా ఓన్తే ఇది. బట్ కమింగ్ టు నేను చెప్పాను కదా రిగ్రెట్ ఫీల్ అయ్యాను అని చెప్పి, అది అక్కడ అంటే వన్స్ మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇది చెప్పడానికి కూడా నాకు కొంచెం తడబడుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతారు, హర్ట్ అవుతున్నారు, అది కూడా ఇన్ఫ్లుయెన్సర్సే. బట్ కమింగ్ టు మై పాయింట్, నేను చెప్పాలి అనుకుంటున్నాను మీకు అది తెలియాలి. వెయిట్ ఏంటి అంటే నేను అందుకే సెలబ్రేట్ చేసుకుంది అందుకేను. ఎందుకంటే నేను ఒక్క విషయానికి రిగ్రెట్ ఫీల్ అయ్యా, బట్ నేను దాన్ని ఎప్పుడైతే కరెక్ట్ చేసుకుంటానో అప్పుడే నేను సెలబ్రేట్ చేసుకుంటాను. విషయం ఏంటి అంటే రిగ్రెట్ అయిన విషయము యూట్యూబ్కి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకుంటా, నాకు వచ్చిన వ్యూస్కి నాకు వచ్చిన మనీకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఎప్పుడైతే బ్రాండ్స్ కానీ లేదంటే సమ్ అదర్ పేజెస్ నుంచి కానీ నన్ను అట్రాక్ట్ చేస్తూ నాకు కొలాబ్స్ ఇచ్చినప్పుడు ఓకే నాకు ఇన్ఫ్లుయెన్సర్కి ఇంతకంటే ఇంకేం గుర్తింపు కావాలి, బ్రాండ్స్ నుంచి కొలాబ్ చేయడం అదే పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో దాన్ని నేను రీచ్ అయ్యాను అని హ్యాపీగా ఫీల్ అయ్యి 2-3 చేసిన తర్వాత ఎందుకురా నేను చేశానని తల బాదుకున్నా. ఒక నైట్ అంతా నిద్ర లేదు, ఎందుకు చేశానా ఇదని చెప్పేసి ఎంత రిగ్రెట్ అయ్యాను. మేబీ దే ఆఫర్ మీ సో మచ్ మనీ, బట్ నాకు అది తీసుకున్నా నాకు తిన్నది అరగదు అని అనిపించింది అనమాట. నేను అంతే, నేను ఇప్పుడు మనం ఒకటి చెప్తున్నాము అంటే పక్కన వాళ్ళు దాన్ని నమ్మి తీసుకుంటున్నారు కాబట్టి నేను అది చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి అని ఫీల్ అయ్యాను నేను. అలా చెప్పే దాంట్లో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి చెప్పినప్పుడు ఏంటంటే కొన్ని మైనస్లు జరిగినాయి, వాటన్నిటిని సరి చేసుకొని చేసేది నేను కాబట్టి నేను వాళ్ళు అది ఎదుటి పర్సన్స్ బ్రాండ్స్ ఏం కాదు, మనం చెప్పింది వాళ్ళు వింటారు. ఎందుకంటే వాళ్ళకి మధ్య సఖ్యత ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి ముందు చెప్తా, మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఇవ్వండి, నాకు అది నచ్చితేనే క్లాత్ నచ్చితేనే చేస్తాను, లేదంటే మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పి మాట్లాడేసి తర్వాత యాక్సెప్ట్ చేస్తాను. అలా చాలా చేశాను, రిటర్న్ పంపించేసి నచ్చినవే పెట్టాను అనమాట. అంతవరకు కూడా హ్యాపీగానే ఉంది. అండ్ దానికి నేను చేసేదానికి నేను రిగ్రెట్ అవ్వలేదు. బట్ ఎక్కడైతే అండ్ యాప్స్ నుంచి ఇచ్చేవి అయితే క్లాతింగ్ కానీ ఇట్లా కొన్ని వస్తువులు ఉంటాయి, నా వంతుగా నేను ఇస్తాను, దానికి కూడా రిగ్రెట్ అవ్వలేదు. బట్ కమింగ్ టు ది బ్రాండ్ కొలాబరేషన్స్, వాళ్ళైతే ఎంతో ఆఫర్ చేస్తారనమాట మనీ ఇచ్చి. వాళ్ళ ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం కోసం మనం ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్ చేసుకుంటారు. బట్ అక్కడ నాకు నచ్చని విషయం ఏంటి అంటే వాళ్ళు ఏదో రాంగ్ చేస్తున్నారని నేను అనట్లేదు, బట్ కొన్ని బ్రాండ్స్ అనవసరంగా కొన్ని ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి వాటిని బాగా వైరల్ చేసి వాటిని ఓవర్గా చూపించి చేస్తున్నారు. బట్ అవి వాడటం వల్ల అవి తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, అట్ ది సేమ్ టైం అవి మనకి హార్మ్ఫుల్ కూడా అనమాట. అవి నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, మీకు నేను విడమర్చి చెప్పలేను. సో సరేలే అని చెప్పి ఓపెన్ అయ్యి నేను ఆకొచ్చిన కొలాబ్ని నేను పక్కకు పెట్టి దాన్ని నెట్టేసి దాని వాళ్ళకే మనీ రిటర్న్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్పోజ్ చేసి చెప్తే దానికి కూడా నాకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ అన్నీ ఇన్ని కాదనమాట. బ్రాండ్స్ సేమ్ బ్రాండ్ మళ్ళీ వచ్చి నన్ను టార్చర్ చేయడం అండ్ కొంతమంది పీపుల్ నా మీద కంప్లైంట్ బ్రాండ్స్కి ఇవ్వడం ఇట్లా జరిగింది. సో మనం ఓపెన్గా ఉండలేమన్నమాట కొన్ని బ్రాండ్స్ విషయంలో. అట్లా నాకు అది డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట. సరే నువ్వు గడ్డి తింటున్నావు అని ఇవన్నీ ఎందుకు, మనం చేయకుండా ఉంటే పోయిద్దిలే అని చెప్పేసి
నేను ఫిక్స్ అయ్యాక నేను మీకు చెప్పను కూడా చెప్పాను, నేను ఇంకా బ్రాండ్ కొలాబ్స్ చేయదలుచుకోవట్లేదు. లైక్ కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవి నేను చూసిన తర్వాత నాకు చేయబుద్ధి కాలేదని మీతో చెప్పాను కూడా. అందుకనే యూట్యూబ్లో నేను ఏది ఇట్లాంటివి చేయను, నేను వాడితేనే చెప్దాం అనుకున్నా. బట్ స్టిల్ నేను వాడిని చెప్పినప్పుడు కూడా చాలామంది ప్రమోషన్ అన్నారు, డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తావా అని అన్నారు. అండ్ ఇట్లాంటివన్నీ విన్న తర్వాత నాకు నేను వాడేవి కూడా చెప్పొద్దు అని అనిపించింది. అందుకే స్కిన్ కేర్ పూర్తిగా మానేశాను. ఎందుకు మానేశాను అంటే స్కిన్ కేర్ అనేది మనం వాడిన తర్వాత చెప్తే బాగుంటుంది. అండ్ అది ఒకటి. అండ్ స్కిన్ టైప్స్ అనేవి బోల్డ్ అని ఉంటాయి అన్నమాట. మనం ఒకటి స్కిన్ టైప్ చెప్తే తెలియని వాళ్ళు ఓకే అక్కడే సెట్ అయింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా కొనుక్కుంటారు. సో బేస్డ్ ఆన్ స్కిన్ టైప్ ఉంటుంది కాబట్టి అది విడమర్చి చెప్పడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి, మీకు తెలియకుండా అనాల్సిన మాటలన్నీ అనేస్తున్నారు. సో సరే నేను విడమర్చి చెప్దాంలే అని అనుకుంటేనేమో తలకాయ నొప్పులు అయిపోతున్నాయి నాకు. నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోలేకపోతున్నాను అనమాట. అటు ఓపెన్గా చెప్పలేకపోతున్నాను, అలా అని ఇట్లా సైలెంట్గా ఉండలేకపోతున్నాను. సో ఇదంతా ఎందుకులే అని చెప్పేసి పూర్తిగా మానేశాను. అంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనమాట. బట్ స్టిల్ నేను రిగ్రెట్ అవుతున్న విషయం ఏంటి అంటే, ఎందుకు నేను ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఏం లాభం, ఎక్స్పోజ్ చేయలేనప్పుడు ఏం లాభం అని అనిపించింది. బట్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ని చూసి నాకు భయం వేసింది. అక్కడ నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను అనమాట. అది నేను అంతకంటే ఇంకేం చెప్పలేను, మీకు అర్థమైతే అర్థమైనట్టు. ఎనీవేస్ మనకి యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇలాంటివన్నీ చెప్పాను, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఈ సిల్వర్ ప్లే బటన్ కూడా చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 400K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా. మీ దయ వల్ల నాకు 1 మిలియన్ అయితే ఆ రేంజ్కి నేను వెళ్తే 1 మిలియన్ అయినప్పుడు నేను సెలబ్రేట్ చేసుకుంటా ఏదైనా సరే. అప్పుడు వరకు ఎన్ని మైల్ స్టోన్స్ దాటినా నేనైతే సెలబ్రేట్ చేయను. ఇప్పుడు నేను మీకు రెండోది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే ఈ వీడియో పరంగా, సో అందుకనే చెప్పాను. సో నాకైతే ఏదైతే ఏమైంది, డబుల్ హ్యాపీనెస్ 2 ఇచ్చారు, అంతే ఏం కావాలి. అంటే మీరందరూ నన్ను ఎంతో ట్రస్ట్ చేసి ఎంతో నమ్ముతున్నారు. దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ ఇది నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో నేను మీకు నచ్చని పనులు నేను చేయట్లేదు. అండ్ నేను ఎలా ఉన్నానో అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఏంటంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనీ మనకు అవసరమైనంత వరకు మనం సంపాదించుకున్నప్పుడు మనం బాగానే ఉంటాం. బట్ మనకు ఎప్పుడైతే మన అవసరానికి మించి డబ్బులు వస్తున్నాయో, మనకి మిగులుతున్నాయని తెలుస్తుంది, అంటే పక్కనోడు నీవు ఈ పని చేస్తే నీకు ఇంత ఇస్తాను అని ఆఫర్ చేసినప్పుడు అది మనకి ఆ పని మనకి నచ్చకపోయినప్పటికీ, లేదంటే అది చేస్తే దానివల్ల కొన్ని థింగ్స్ బ్యాడ్ జరుగుతాయి అన్నప్పటికీ కూడా చేయడానికి రెడీ అవ్వద్దు, గడ్డి తినొద్దు అనే ఇదితో నేను మానేశాను అనమాట. నాకు అది అనిపించింది, నిజంగా అనిపించింది. స్టిల్ నేను ప్రమోషన్స్ చేస్తున్నా, కానీ కొన్ని థింగ్స్ కొన్ని వాటి వల్ల నాకు అనిపించింది అనమాట. కొన్ని చేసిన తర్వాత నేను రిగ్రెట్ అయ్యాను అనమాట. అందుకని నేను పూర్తిగా మానేశాను. ఇప్పుడు నేను మానేశానని మీతో చెప్పట్లేదు, ఎందుకు మానేశాను అనే దాని గురించి మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. ఇంక ఇది ఎవరన్నా చూసి దాన్ని రాంగ్గా తీసుకుంటే నేనేం చేయలేను, కానీ బట్ స్టిల్ నేను చెప్తుంది అయితే అదే. సో మనకి 2 సర్టిఫికేట్స్ వచ్చాయి అండ్ 2 సిల్వర్ ప్లే బటన్స్. నౌ వీ హ్యావ్ 2. ఇదండి నేనైతే చెప్పాలనుకుంది, కొంచెం ఇండైరెక్ట్గానే చెప్పాను, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఐ హోప్ మీరు నేను చెప్పాలనుకున్న పాయింట్ని అక్క చెప్పింది కరెక్టే అని అనుకుంటే చాలు, ఇంకేం లేదు. అండ్ ఫ్యూచర్లో నేను ఏమన్నా మారుతున్నాను అంటే మాత్రం మీరు నన్ను గైడ్ చేయడానికి ఏ మాటలు చెప్పినా నేను దాన్ని మీరు చెప్పినట్టుగానే పాటిస్తాను, ఓకేనా? ఇది ఇంతకంటే నమ్మకంగా నేను ఏం చెప్పలేను. అండ్ మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి మాత్రం చాలా థ్యాంక్స్. నేను అనుకున్నవన్నీ సాధించుకుంటున్నాను అండ్ నాకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నాను. అండ్ నేను ఈరోజు కొంచెం నలుగురిలో కొంచెం అంటే అందరూ నాకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు, మంచిగా ఉంటుంది అంటే మాత్రం దానికి రీజన్ ఇదే. చాలా థ్యాంక్స్, అంతే, ఇంకేం లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.